హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహారాష్ట్రలోని అద్భుతమైన పర్వత శ్రేణుల మధ్య కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచిన ఓ పవిత్ర శక్తిపీఠం ఉంది. అదే మన సప్తశృంగి దేవి ఆలయం. 7 కొండల నడుమ వెలిసిన ఈ మహాక్షేత్రం ఆది పరాశక్తి అమ్మవారి దివ్య నివాసంగా భావింపబడుతుంది. శతాబ్దాలుగా భక్తులను తన వైపు ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తూ వస్తుంది. ఈ వీడియోలో సప్తశృంగి ఆలయ చరిత్ర, ఆలయంలో జరిగే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి, అలాగే పండుగలు, అలాగే ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి అనే ప్రతిదీ కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయండి. వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా? సప్తశృంగి దేవి ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా వాణి గ్రామంలో అయితే ఉంటుంది. షిరిడి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా సప్తశృంగి దేవి ఆలయాన్ని అయితే దర్శిస్తూ ఉంటారు. షిరిడి నుంచి సప్తశృంగి ఆలయం వరకైతే రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చు. రోడ్డు మార్గంలో వెళ్ళినట్టయితే 140 నుంచి 150 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. మీరు ప్రయాణించే మార్గాన్ని బట్టి 3 నుంచి 4 గంటల ప్రయాణ సమయం అయితే పడుతుంది. కొన్ని మార్గాల్లో 160 కిలోమీటర్లు కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా సప్తశృంగి చేరుకోవాలి అంటే ముందుగా మనం నాసిక్ చేరుకోవాలి. నాసిక్ నుంచి 65 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి గాను ప్రయాణ సమయం 2 గంటల పాటు పడుతుంది. మీరు ఈ సప్తశృంగి టెంపుల్ వెళ్ళాలి అంటే షిరిడి నుంచి టెంపో ట్రావెలర్స్ ఉంటాయి, ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. అలాగే మీరు ఓన్ వెహికల్ అయినా ఎలా అయినా వెళ్ళొచ్చండి. ప్రైవేట్ క్యాబ్ అది కూడా 7 సీటర్ వెహికల్ తీసుకున్నట్టయితే ఇక్కడ 6000 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అలా కాకుండా మీరు బస్సులో వెళ్ళాలి అనుకుంటే మీరు ముందుగా షిరిడి నుంచి నాసిక్ చేరుకోవాలి. నాసిక్ నుంచి అయితే మీకు ఎవ్రీ 10-20 మినిట్స్‌లో అయితే బస్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. బస్సులో మీరు టెంపుల్ వరకు అయితే వెళ్ళొచ్చు. సప్తశృంగి ఆలయం శక్తిపీఠం యొక్క విశేషాలు తెలుసుకుందాం. సప్తశృంగి టెంపుల్ భారతదేశంలోని ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణింపబడుతుంది. మహారాష్ట్రలోని 3.5 శక్తిపీఠాల్లో ఇది ఒక ముఖ్యమైన క్షేత్రం. అలాగే పురాణ కథ చూసుకున్నట్టయితే దక్ష యజ్ఞాల్లో అవమానానికి గురైన సతీదేవి ఆహుతి చేసుకుంది. దుఃఖంతో పరమశివుడు సతీదేవి శరీరాన్ని మోసుకుంటూ సంచరిస్తుండగా శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండిస్తాడు. పురాణాల ప్రకారం సతీదేవి కుడి భుజం అంటే రైట్ హ్యాండ్ ఈ ప్రాంతంలో పడింది అని చెప్పుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ ప్రదేశం శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారి ప్రత్యేకత సప్తశృంగి. సప్త అంటే 7, శృంగి అంటే శిఖరాలు. 7 పర్వత శిఖరాల మధ్య అమ్మవారు కొలువై ఉండటం వల్ల సప్తశృంగి నివాసిని అని పిలుస్తారు. అమ్మవారి విగ్రహం సుమారు 8 అడుగుల ఎత్తులో ఉంటుంది. దేవికి 18 చేతులుండి వివిధ ఆయుధాలతో ధరించి ఉంటుంది. విగ్రహం స్వయంభూగా వెలిసిందని భక్తుల విశ్వాసం. ఈ యాత్ర యొక్క ప్రత్యేకతలు కూడా తెలుసుకుందాం. ఆలయానికి చేరుకోవడానికి మెట్లు ఉన్నాయి. అలాగే రోప్ వే, ట్రాలీ కూడా అందుబాటులో ఉంది. సప్తశృంగి టెంపుల్లో నవరాత్రి పర్వదినాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సప్తశృంగి అంటే 7 శిఖరాలు అని అర్థం. ఈ ఆలయం 7 పర్వత శిఖరాల మధ్యలో కొలువై ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. ఈ సప్తశృంగి ఆలయం సముద్ర మట్టానికి సుమారుగా 4600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ దేవాలయం చుట్టూ ప్రకృతి అందాలు కనువిందు చేస్తూ ఉంటాయి. పూర్వం భక్తులు వేలాది మంది మెట్లెక్కొచ్చి అమ్మవారిని దర్శించుకునేవారు. ప్రస్తుతం రహదారి మరియు రోప్ వే సౌకర్యాలు అందుబాటులో ఉండటం వల్ల యాత్ర మరింత సులభమైందని చెప్పుకోవచ్చు. వాణి గ్రామం నుంచి ఘాట్ రోడ్‌లో మనం సప్తశృంగి ఆలయం చేరుకున్న తర్వాత టెంపుల్‌కి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటొచ్చేసి మెట్లెక్కి వెళ్ళటం, రెండోదొచ్చేసి ఈ రోప్ వే. మెట్లు ఎక్కాలి అంటే సుమారు 500 మెట్లయితే ఎక్కాల్సి ఉంటుందండి. లేదంటే మీరు టికెట్ తీసుకున్నట్టయితే టికెట్ ఒక మనిషికి గాను 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ పైన చూపిస్తున్నా కదండీ! అదే టెంపుల్. మనం ఇప్పుడు కిందున్నాం. కింద నుంచి ఇలా పైకి ట్రైన్‌లో వెళ్ళొచ్చండి. ఇదే రోప్ వే. ఇది వెళ్ళాలి అంటే 120 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఫ్రీగా వెళ్ళాలంటే స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. చూసారు కదండీ! కింద నుంచి కొండపైకి వెళ్ళాలంటే ట్రాక్ అయితే స్లాంట్‌గా ఉంటుంది. ఈ రోప్ వే కొత్తగా అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు ఒకసారి టికెట్ తీసుకున్న తర్వాత మనం ఈ హాల్‌లోకి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. ఇదంతా కూడా షాపింగ్ మాల్ లాగా చాలా బావుంటుంది. ఇక్కడ ఒక 10-20 మినిట్స్ అయితే టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ వినాయకుడిని అయితే దర్శించుకోండి. ఇక్కడ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మీకు ప్రసాదాలు అలాంటిది ఏదైనా కావాలి, అమ్మవారికి ఏదైనా పూజా సామాగ్రి సమర్పించాలి అన్నా కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. మీరు కావాలి అంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. లేదంటే పైకి వెళ్ళిన తర్వాత కూడా పూజా సామాగ్రి దొరుకుతూ ఉంటుంది. అక్కడైనా కొనుక్కోవచ్చు. ఇలా ఈ టెంపుల్‌లో మొత్తం ఒకసారి రౌండ్ వేసిన తర్వాత మీరు ఇక్కడి నుంచి అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు
ఇక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయండి. ఇదంతా కూడా ఒక 20-25 మినిట్స్ అయితే మనం టైమ్ స్పెండ్ చేయొచ్చండి. చాలా బావుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా ఫుడ్ కౌంటర్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఇదంతా ఒక 15-20 మినిట్స్ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాల్సి ఉంటుందండి. చూసారు కదా! అమ్మవారికి సంబంధించినయి అన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. అలాగే ప్రసాదం కావాలన్నా ఇక్కడి నుంచి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఇక్కడ కోవా అమ్ముతూ ఉంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మనం రిటర్న్‌లో వచ్చేటప్పుడైనా ఈ ప్రసాదం కొనుక్కొని బయటికి రావచ్చండి. ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే పూజా సామాగ్రి వరకు కొనుక్కొని పైకి వెళ్ళొచ్చు. ప్రైస్ అనేది అంతా ఒకే విధంగా ఉంటుంది. పైనైనా సరే, కిందైనా సరే ప్రైస్ ఈక్వల్‌గానే ఉంటుంది. అంతేకాని పైన కాస్ట్ ఎక్కువగా ఉంటుందని ఏం లేదండి. ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ అలాగే అమ్మవారికి సమర్పించే చీరలు అన్నీ కూడా ఇవి ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి. చూసారు కదా! వాష్‌రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇదంతా ఒక 15-20 మినిట్స్ చూసుకున్న తర్వాత ఇక్కడి నుంచి పైకైతే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా ఒక్కసారి మనం పైకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడి నుంచి అయితే మనకి రోప్ వే స్టార్ట్ అవుతుందండి. చూసారు కదా! ఇలా ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది. ఈ హాల్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీఐపీ టికెట్ అని ఉంటుందండి. ఇందాక మనం తీసుకుందొచ్చేసి ఓన్లీ పైకి వెళ్ళటానికి రోప్ వేకి టికెట్ ₹120 చార్జ్ చేస్తారు. ఇక్కడంతా కూడా సెక్యూరిటీ చెకప్ ఉంటుందండి. ఇక్కడ సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్తాం కదా! లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే వీఐపీ గేట్ పాస్ అంటుంది. అంటే టెంపుల్‌లోకి ఎంట్రీ పాస్ అండి. నార్మల్‌గా అయితే ఫ్రీ లైన్ ఉంటుంది. మీరు త్వరగా వెళ్ళాలి, వీఐపీ టికెట్ కావాలి అంటే ₹100 అయితే పే చేయాల్సి ఉంటుందండి. పర్ పర్సన్‌కి ₹100 అయితే చార్జ్ చేస్తారు. ₹100 టికెట్ తీసుకున్నట్టయితే టెంపుల్‌లో అమ్మవారికి దగ్గర నుంచి అంటే ఫస్ట్ లైన్ నుంచి అయితే తీసుకెళ్తారు. నార్మల్ లైన్ అయినా సరే ఈక్వల్‌గానే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదండి. ఇక టెంపుల్‌లో టోకెన్ తీసుకున్న తర్వాత మీరు వెళ్ళి ఫస్ట్ చెప్పల్ కౌంటర్ ఉంటుంది. చెప్పల్ కౌంటర్‌ని చెప్పలు డిపాజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళాలి. ఇందాక చెప్పినట్టుగా కింద కాదండి ఇక్కడ కూడా షాపింగ్స్ ఉంటాయండి. షాపింగ్‌లో ప్రసాదం అలాగే అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా కూడా దొరుకుతూనే ఉంటుంది. మనం చెప్పల్ అంతా డిపాజిట్ చేసుకొని ఇలా ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రెజెంట్ అయితే రష్ ఎక్కువగా ఏమీ లేదండి. రష్ ఎక్కువగా ఉండే సమయం వచ్చేసి నవరాత్రుల సమయంలో అయితే ఇక్కడ రష్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది కదండీ! ఇది రోప్ వే స్టార్టింగ్ అండి. ఇక్కడ నుంచి అయితే రోప్ వేలో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. చూసారు కదా! చిన్న ట్రైన్ వస్తుంది. ఇక్కడ ఈ ట్రైన్‌లో అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది. దీనికి గాను పెద్ద లైనే ఉంటుంది. మినిమమ్ 10-15 మినిట్స్ అయితే క్యూలో నిలబడాల్సి ఉంటుంది. అది డిపెండింగ్ అపాన్ క్రౌడ్. ఇక్కడ చిన్న పిల్లలకైనా, పెద్దవారికైనా ఫెసిలిటీస్ అనేది చాలా బాగున్నాయండి. చిన్న పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్‌కి అలాగే వాష్‌రూమ్స్‌కి వెళ్ళాలన్నా ఏదైనా సరే ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి అయితే మనం ట్రైన్‌లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఇక్కడ ట్రైన్ చూసారు కదా! ఇక్కడ నుంచే ట్రైన్ స్టార్ట్ అవుతుందండి. ఈ ట్రైన్ అనేది ఎవ్రీ 1 మినిట్‌కైతే ఉంటుందండి. అసలు మనకి వెళ్ళటం, రావటం ఏమి గ్యాప్ ఉండదు. ఓన్లీ మనం ఎక్కేదే గ్యాప్ అండి. చూసారు కదా! ఆల్రెడీ ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఫిల్ చేసేస్తున్నారు. కానీ ఇక్కడేంటంటే ఒక్కొక్క క్యాబిన్‌లో ఓన్లీ 10 పర్సన్సే అలో చేస్తారండి. ఎక్కువగా అలో చేయరు. చూసారు కదా! ఈ ట్రైన్‌కి స్టెప్ వైస్ ఉంటుందండి. ట్రైన్ గూడా స్లాంట్‌గా ఉంటుంది. స్ట్రెయిట్‌గా ఉండదు. స్లాంట్‌గా ఉంటుంది. ఇలా ఒక్కొక్క క్యాబిన్‌లో 10 పర్సన్సే ఎక్కుతూ ఉంటారండి. చూసారు కదా! ఒక ట్రైన్ పైకి వెళ్ళింది. వెంటనే మళ్ళీ ఇంకో ట్రైన్ కిందకొస్తుంది. ఈ ట్రైన్ కిందకి వచ్చిన తర్వాత వాళ్ళు దిగగానే మననైతే లోపలికి ఎంటర్ చేస్తారు. ట్రైన్ చూసారా చాలా బావుంటుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఈ రోప్ వేని ఖచ్చితంగా మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారండి. సప్తశృంగి ఆలయ చరిత్ర హిందూ పురాణాలతో ముడిపడి ఉంటుందండి. సప్తశృంగి పురాణ గాథ ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే ఒకప్పుడు శంభుడు, నిశంభుడు అనే ఇద్దరు రాక్షసులు దేవతలను అలాగే మానవులను తీవ్రంగా హింసించేవారు. వారి అహంకారానికి అడ్డుకట్ట వేయడానికి ఆది పరాశక్తి దుర్గాదేవి అవతరించింది. భయంకరమైన యుద్ధం అనంతరం అమ్మవారు శంభుడు, నిశంభుడిని ఇద్దరిని సంహరించి ధర్మాన్ని స్థాపించారు అని పురాణాలు చెప్తున్నాయి. ఈ విజయ అనంతరం దేవి ఈ సప్తశృంగి పర్వతాల్లో నివసించడానికి ఎంచుకుందని భక్తుల నమ్మకం. మరో విశ్వాసం ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర శక్తిపీఠాల్లో ఇది ఒకటి. సతీదేవి కుడి చెయ్యి లేదా గడ్డం భాగం ఇక్కడ పడిందని కొందరు పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు. అందువల్లే ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైన శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. చూసారు కదండీ! మనం ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి జస్ట్ పైకి వెళ్ళాలంటే వితిన్ 2-3 మినిట్స్‌లో అయితే పైకి వెళ్ళిపోతాము. వెళ్ళేటప్పుడు పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. వెళ్ళేటప్పుడు బయట సీనరీ చూసారు కదా!
చాలా అందంగా ఉంటుంది. నేనైతే సమ్మర్ సీజన్‌లో వెళ్ళాను. సమ్మర్‌లోనే ఇంత గ్రీనిష్‌గా ఉంది. అదే మీరు రెయినీ సీజన్‌లో కానీ, వింటర్ సీజన్‌లో కానీ వెళ్ళినట్టయితే ప్రకృతి చూడటానికి చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది. ఇలా పిల్లలైతే ట్రైన్ జర్నీ పిల్లలే కాదండి పెద్దలైనా సరే ఈ ట్రైన్ జర్నీ ఒక్కసారి చేయాల్సి ఉంటుంది. చేస్తే మాత్రం ఆ అద్భుతమైన అనుభూతులనైతే మర్చిపోలేరు. అంత అందంగా క్లైమేట్ ఉంటుంది. అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఈ రోప్‌వేలో జర్నీ చేయండి. ఈ సర్వీస్ అనేది కొత్తగా స్టార్ట్ అయిందండి. ఈ సర్వీస్ లేనప్పుడు అందరూ కూడా 500 స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఎక్కి పైకి వెళ్ళాల్సి ఉండేది. ఈ స్ రోప్‌వే వచ్చిన తర్వాత భక్తులైతే ఇబ్బంది లేకుండా ఈ రోప్‌వేలో ట్రావెల్ చేస్తున్నారండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉందండి. అదేంటంటే రోప్‌వేకి టికెట్ వచ్చేసి రూ. 120 అని చెప్పాను కదా! ఆ టికెట్ అయితే ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్ళాం. పైనుంచి కిందకి వచ్చేటప్పుడు కూడా సేమ్ టికెట్ ఉంటుందండి. ఆ టికెట్‌ని మీరు మిస్ చేసుకున్నట్టయితే మళ్ళీ రూ. 120 అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టికెట్ తీసుకున్న తర్వాత ఒక్కసారి టికెట్ చూపించి పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ రిటర్న్‌లో కూడా అదే సేమ్ టికెట్ చూపించి కిందకి రావచ్చు. మీరు టికెట్ మిస్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మళ్ళీ మీరు రూ. 120 అయితే చార్జ్ చేస్తారు. రూ. 120 ఇస్తేనే మళ్ళీ ట్రైన్‌లోకి ఎలో అయితే ఉంటుంది. కాబట్టి టికెట్‌ని జాగ్రత్తగా దాచుకోండి. చూసారు కదండీ! మన జర్నీ అయితే అయిపోయింది. మనం వన్స్ కింద నుంచి పైకొచ్చాం. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ క్యూ అయితే ఉంటుందండి. ఇక్కడ క్యూలోంచి అయితే మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత మనకు వీఐపీ టికెట్ ఆల్రెడీ తీసుకున్నాం కదండీ! కాబట్టి డైరెక్ట్‌గా దర్శనానికైతే వెళ్ళిపోవచ్చు. అదే జనరల్ క్యూ అయినా సరే ఎలా వచ్చినా సరే ఇక్కడ ఒకటే వ్యూ ఉంటుందండి. కానీ వీఐపీ టికెట్‌కైతే టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సెపరేట్ గేట్ అనేది ఉంటుంది. మీరు వీఐపీ టికెట్ తీసుకున్న నార్మల్ జనరల్ దర్శనంకొచ్చినా సరే ట్రైన్‌లో ఎక్కేటప్పుడు అందరూ ఈక్వల్‌గానే వెళ్తారండి. ఓన్లీ దర్శనంకి వెళ్ళేటప్పుడు క్యూలో మాత్రమే సెపరేట్ చేస్తారు. ముందుగా ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారినైతే దర్శనం చేసుకోండి. చూసారు కదండీ! అమ్మవారి టెంపుల్ చాలా బావుంటుందండి. దర్శనం అయిన తర్వాత ఇక్కడ కింద పూజారులు కూడా ఉంటారు. కావాలి అంటే మీరు స్వయంగా పూజ కూడా చేయించుకోవచ్చు. పక్కనే కాలభైరవ టెంపుల్ కూడా ఉంటుంది. కాలభైరవ స్వామిని కూడా దర్శనం చేసుకొని రండి. సప్తశృంగి టెంపుల్ నిర్మాణ శైలి చాలా బావుంటుందండి. పర్వతాల మధ్యలో పర్వతాలను ఆనుకొని నిర్మింపబడిన ఆలయం. దీంతో పాటుగా ప్రకృతిలో మమేకమై ఉంటుంది. ఇక్కడ గర్భగుడి పర్వత గృహ లాంటి నిర్మాణంలో ఉండటం వల్ల భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఆలయం చుట్టూ ఉన్న పర్వతాలు, అడవులు, లోయలు ఈ ప్రాంతాన్ని మరింత పవిత్రంగా మార్చాయి. సప్తశృంగి దేవి మహారాష్ట్రలోని అత్యంత ముఖ్యమైన శక్తి ఆరాధనా కేంద్రాలలో ఒకటి. అమ్మవారిని ధైర్యం, శక్తి, రక్షణ ప్రసాదించే దేవతగా కొలుస్తూ ఉంటారు. సంతాన ప్రాప్తి, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, కుటుంబ శ్రేయస్సు కోసం వేలాది మంది భక్తులు ఇక్కడికొచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. భక్తుల విశ్వాసంతో కోరుకున్న కోరికలను నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఒకసారి అమ్మవారిని ఏదైనా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా భక్తులు కోరికలు నెరవేరుతున్నాయని చెప్తూ ఉన్నారు. సప్తశృంగి ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ నవరాత్రులు. నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహిస్తూ ఉంటారు. దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులకు ఈ సందర్భంగా ఈ ఆలయానికి చేరుకుంటారు. రాత్రి వేళల్లో భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఒక్కసారి వీలైతే మీరు సప్తశృంగి టెంపుల్‌ని దర్శించుకోండి. చూసారు కదా! ఇక్కడ కాలభైరవ టెంపుల్, అలాగే ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ చూసిన తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది. టెంపుల్‌లో అయితే మినిమమ్ మనకి ఒక 1 అవర్ స్పెండ్ చేయొచ్చండి. ఇక్కడ టెంపుల్‌లో దర్శనం అనంతరం మళ్ళీ మనం ట్రైన్‌లో కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే చెకింగ్ కూడా ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా టికెట్ ఉంటేనే మనకి ట్రైన్‌లో అలో చేస్తారు. లేదంటే మళ్ళీ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ట్రైన్‌లో ప్రతి కంపార్ట్మెంట్‌లో 10 మెంబర్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సప్తశృంగి దేవి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. అది భక్తి, విశ్వాసం, శక్తి, ఆధ్యాత్మికకు ప్రతీక. దశాబ్దాలుగా భక్తులను ఆశీర్వదిస్తూ వస్తున్న ఈ దివ్యక్షేత్రం ప్రతి ఒక్కరికి జీవితంలో ధైర్యం మరియు ఆశను అందిస్తుంది. మీకు అవకాశం వస్తే జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. జై సప్తశృంగి మాత, జై మాతాది. ఇప్పటివరకు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ సప్తశృంగి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఈ రోప్‌వేని మాత్రం ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.